గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వజ్రా మైండ్స్ ట్యుటోరియల్స్. ఇది మనం ఎందుకు మొదలు పెట్టాము అని అంటే, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మొదలుపెట్టాము. ఎస్పెషల్లీ అంబేద్కర్ యూనివర్సిటీలో చేసేటువంటి వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు, ఉద్యోగ జీవితంలో ఉంటారు, ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇలా ఎవరైతే వేరే మార్గాల ద్వారా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారో, కొన్నిసార్లు వాళ్ళు సఫలీకృతం అవ్వచ్చు, ఫెయిల్ కూడా అవ్వచ్చు, లేని కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. సరే, అది పనికిరాని పని కూడా. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ యూనివర్సిటీలోని కొంతమందికి ఫ్రీగా, అంటే రకరకాల సబ్జెక్టులు వేరే వాటిని రేపు లేదా ఎల్లుండి ఎగ్జామ్ అని అన్నప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పి ఒక 30-40 నిమిషాలు క్లాస్ తీసుకొని ఏమేమి ఎగ్జామ్ వస్తాయి, కొద్దిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసి సిలబస్ని కూడా పరిశీలించి ఇవి వస్తాయని చెప్పడం జరిగిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసి తర్వాత ఫోన్ చేసి, సార్ చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు, మంచిగా రాసాం మేము ఎగ్జామ్స్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది ఫ్రీగా చేసాం, ఇదంతా కూడా ఫ్రీగా చేసిన తర్వాత సరే ఒకరిద్దరు కొంత కామెంట్ చేశారని తెలిసింది. దానికి ఏం అవసరం, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనేది కామెంట్ చేసినట్టు అనిపించింది. ఎందుకు చేశాము అని అంటే, ఎవరైతే జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా పాస్ అవ్వాలనే చేస్తాడు. చదువుతాను అనుకొని వేస్తాడు, దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఏవో ఇబ్బందులు వస్తాయి, రకరకాల దారులు వెతుకుతూ ఉంటారు. సరే, అదంతా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి చదువుకొని పాస్ అయితే ఆ సర్టిఫికెట్, సరే ఏం చేస్తాడో సర్టిఫికెట్తో తర్వాత విషయం, కానీ ఆ సర్టిఫికెట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందపడతాడు. అరే, ఇది నేను కష్టపడ్డాను, సరే ఎవరో హెల్ప్ చేశారు నాకు అంటే హెల్ప్ చేసిన వ్యక్తి గుర్తుంటాడు, తను ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే తను చేసిన పనికి తనకు చాలా ఆనందం వస్తుంది. కష్టపడి రాసా నేను, నాకు ఈ విషయం తెలుసు అని ధైర్యంగా చెప్పగలడు. ఇలా నన్ను ఎవరైతే కామెంట్ చేశారో తెలిసింది, ఇట్లా కామెంట్ చేశారు, నీకేం అవసరం అని చెప్పేసి కొద్దిగా కామెంట్లు వచ్చినాయి. కానీ నాకు అనిపించింది, అరే ఇదేదో బాగుంది కదా. అంటే నేను ఒక ప్రైవేటు లెక్చరర్గా పనిచేస్తున్నాను, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఇందులో మళ్ళీ బోలెడు రాజకీయాలు ఉంటాయి. సరే, నాకంటూ ఒక వ్యవస్థ అవసరం అని చెప్పి అనిపించింది. కొంత సేవ చేసినట్టు కూడా ఉంటుంది. చాలా తక్కువ ఫీజులు తీసుకుందాము, డబ్బులు లేని వాళ్ళకు అసలే తీసుకోవద్దు. కానీ వాళ్ళు పాస్ అయితే మాత్రం జీవితాంతం తెలుసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు గట్టిగా. అంటే ఒక ఫెయిల్ అయ్యి అతన్ని మనం పాస్ కనుక చేయగలిగితే చదివిపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా, మరీ రోజులు కాదు, గంటలు కూడా కాదు, అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్లో వారికి ఎలా రాయొచ్చు, ఎట్లా రాస్తే బాగుంటుంది అని చెప్పడం. దీంతోపాటు నర్సరీ నుంచి పీజీ వరకు అన్ని సబ్జెక్టులు అన్నాం. తెలుగు చాలామందికి రావట్లేదు, చాలా తప్పులు. మనం రీల్స్ దింపి చూస్తుంటే రీల్స్లలో పెట్టేటువంటివి కూడా ఎన్ని తప్పులు పెడుతున్నారో, ఒక దగ్గర 0 ఉండదు. జట్కా ఇటు ఇవ్వాలి, అటు జట్కా ఇస్తారు, అంటే అర్థమే మారిపోతుంది అనిపించింది. అరే, మనం అంటే ఈ నర్సరీ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా మనం తెలుగును నేర్పించవచ్చు, దాంతోపాటు వేరే సబ్జెక్టు కూడా నేర్పించవచ్చు. అంటే వేరే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, నాలాంటి టీచర్స్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళంతా గ్యాదర్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత మనం కొంత సేవ చేసినట్టు కూడా ఉంటుంది. అవును, నేను వెళ్ళి బార్డర్లో యుద్ధం చేయలేను, కానీ ఇక్కడ నేను చేయగలను. సరే, అనేవాళ్ళు అంటుంటారు, కామెంట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎవడైతే పని చేస్తాడో వాడికి మాత్రమే తెలుస్తుంది అందులో ఉన్నటువంటి బాధలేంటి, అందులో ఉండే కష్టాలేంటివి, ఏం చేస్తున్నాం అనేది. ఒడ్డుపైన కూర్చొని మాట్లాడటానికి ఏం తెలియదు. నేను చాలా ధైర్యంగా ఇది మొదలుపెట్టుకున్నాను. ఒక ఇన్స్టిట్యూషన్ మొదలుపెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. నేను పెట్టింది ఇది చిన్నదైతే కానే కాదు, చాలా ఆలోచించి పెట్టినటువంటిది. ఆన్లైన్ ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఉండైనా ఆన్లైన్ క్లాస్ వినొచ్చు. చాలా ఆన్లైన్ ఉన్నాయి కదా, మీరేం చెప్తారు మరి కొత్తగా ఏమైనా అంటే? చాలా కొత్తగా చెప్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను యూట్యూబ్లు పక్కన పెట్టాను. ఎందుకు పెట్టానంటే, నేను నేర్చుకున్న తర్వాత ఏదైనా చెప్పగలం. మనకు వేరే ఛానల్స్ ఉన్నాయి, ఆధ్యాత్మికంగా మనం మాట్లాడతాము,
ఈ వజ్ర మైండ్స్ ట్యుటోరియల్స్లో మాత్రం చదువు గురించి మాట్లాడతాము, కళల గురించి మాట్లాడతాము, చిత్రలేఖనం గురించి మాట్లాడతాము, మోటివేషన్ మార్గదర్శక క్లాసులు ఉంటాయి, డ్రాయింగ్ బొమ్మలు వేసేది ఉంటుంది, తర్వాత చేతిరాత గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించేది ఉంటుంది. కాబట్టి ఒక్కటని కాదు, ఇందులో ఒక్కటే చేస్తాం మేము, ఓన్లీ ట్యూషన్ చెప్తాము అంత సీన్ లేదు. ప్రతిదీ కూడా పిల్లలకు నచ్చేలాగా ఆడిస్తూ పాడిస్తూ అద్భుతంగా నేర్పించగలము. కాబట్టి ఇట్లాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది, అయ్యో మేము చేయలేకపోతున్నాం, సపోర్ట్ చేయండి, మాట సాయం చేయండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి, డబ్బులు లేవు ఫ్రీగా జాయిన్ చేయండి, మేము పాఠం చెప్తామండి, చెప్పాలనుకుంటున్నాం కానీ మేము బయటకు వెళ్ళలేము, ఆన్లైన్ క్లాస్ చెప్పండి, తీసుకోండి. సార్ మేము ఒక దగ్గర ఫెయిల్ అయ్యాము కానీ మాకు డబ్బులు లేవు, మీరు 10th ఇంటర్కి క్లాస్ చెప్పండి, మీ క్లాస్ ఇంకొకరు చెప్తారు ఫ్రీ. సార్ అది కూడా మేము చెప్పలేము సార్, మాకు క్లాస్ చెప్పరాదు, మాకు డబ్బులు ఇవ్వలేము, ఫ్రీగా వినండి, క్లాసు పాస్ అవ్వండి. సరే మన ఇన్స్టిట్యూషన్కి ఏం చేయాల్సిన పని లేదు, మీరు ఎక్కడైనా చేయండి, ఖచ్చితంగా చేస్తారు. ఒకరి నుంచి లాభం పొందిన ఎవరైనా ఇంకొకరికి ఖచ్చితంగా చేస్తారు. నేను రకరకాల వ్యక్తులతో లాభాన్ని పొందినవాడిని, లేకుంటే ఎక్కడో ఉండేవాడిని, పొలాలలో ఎక్కడెక్కడో పని చేసుకుంటూ దుబాయ్లోనో బొంబాయిలోనో ఉండాల్సిన నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. నేను ఒక్కడిని ఎప్పుడూ రాలేదు, రకరకాల వ్యక్తులు సహాయం చేస్తేనే ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే పుస్తకాలు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, రకరకాల మంది గురువులు ఉంటారు, ఒక్కరని కాదు. ఎప్పుడు కూడా అహంకారంతో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను కాబట్టి నాదే ఇదంతా అని ఎవరైతే అంటారో అది అహంకారమే. కాబట్టి జ్ఞానాత్మకంగా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాము, జ్ఞానంతో వెళ్దామని అనుకుంటాము, జ్ఞానవంతులను తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఎవడు ఆనందంగా ఉంటాడంటే జ్ఞానం ఉన్నోడే ఆనందంగా ఉంటాడు. అధికారం ఉన్నోడు కాదు, పదవి ఉన్నోడు కాదు, పైసలు ఉన్నోడు కాదు. ప్రపంచం అంతా నీ చుట్టూ తిరుగుతుంది, ఆడు కూడా ఉండడు. వాడు గనక అజ్ఞాని అయితే వాడిని కుక్క కూడా దేకదు. అందుకనే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ అనేటోడు ఎవడైనా ఉంటే వాడు ఎక్కడికైనా పూజింపబడతాడు. అందుకనే విద్యని కూడా గుప్తం ఒక విత్తము రూపము పురుషాలికిన్. మనకు సుభాషిత రత్నాల్లో ఒక పద్యం ఉంటుంది, నిగూఢంగా ఉన్నటువంటిది విద్య, లోపల ఉన్నటువంటి ధనం అది, దాన్ని ఎవడెత్తుకపోలేడు. వాడికి ఏముండదు కానీ చాలా గంభీరంగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే మనకి విద్వత్తు ఉంది. విద్వత్తు ఎవరికైతే ఉంటుందో వాడు అద్భుతంగా బతుకుతాడు. పూరి గుడిసెల్లో ఉన్నా, పెంకుటింట్లో ఉన్నా, నడుచుకుంటూ అయినా, చెప్పులు లేకపోయినా వానికి నలుగురు దండం పెడతారు. కోటీశ్వరుడు వచ్చినా అని కుక్క కూడా దేకదు. ఎవరో ఒకరిద్దరు దేకుతారు, అవసరం ఉన్నోడే. అధికారం ఉన్నోనికి ఎవడో దండం పెట్టినట్టే వాంతో ఏదో పని ఉంది వీనికి. కానీ ఒక పండితునికి, ఒక విద్వాంసుడికి వచ్చే మర్యాద వేరు. సొసైటీ అంతా గొర్రెలతో నిండిపోతుంది. రోజు రోజుకు దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఏం జరుగుతుందో మనకందరికీ కనిపిస్తూనే ఉంది. నేను మా మిత్రులు మొదలుపెట్టినటువంటి ఈ సంస్థ, దీనికి అటాచ్డ్గా ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. రిజల్యూషన్ రాసుకున్నాము, అది కూడా తర్వాత నేను డిక్లేర్ చేస్తాను. మొత్తం ఎదిగిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత, మస్తు సంపాదించిన తర్వాత మొదలు పెడదాం అనుకున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టామనంటే పోతూనే ఉంది కాలం. సరే మనం ఏం చేయాలనేది మనం ఎంత కృషి చేసినా ఎక్కడో ఒక దగ్గర మనకు ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఇక్కడనే ఉంటామని చెప్పలేము. అనుకోవచ్చు ఈరోజు ఇక్కడనే ఉన్నారు, చెప్పలేము. ఉన్నతంగా ఎదగొచ్చు, ఇంకా కిందికి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇది చాలా పెద్ద పని మేము భుజాలపైన పెట్టుకున్నాము. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. సహకరించని వాళ్ళు కూడా ఉంటారు. సరే మీరు సహకరించకుండానే ఉండండి, కామెంట్ చేయడం మీ పని, మీరు చేస్తూనే ఉండండి. మీరు ఇంకోటి చేస్తూ ఉంటారు, అది చేస్తూనే ఉండండి. మనం యూట్యూబ్ అవి చూస్తున్నాం కదా, కష్టపడే వాళ్ళకి వీడేం సహాయం చేయడు, మీదికి లేదు అంటూనే ఉంటాడు. ఎదిగేవాడు ఎదగకుండా ఉంటాడా? అంత సీన్ లేదు. మీరు ఏం చేసినా ఎదిగేవాడు ఎదుగుతూనే ఉంటాడు. ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది. ఏ మనిషి ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రకృతి అయితే సహకరిస్తుంది. కాబట్టి మన ఇళ్ళల్లోని పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము త్వరలో. కాబట్టి టీచర్స్ కూడా ఎవరైనా, మేము టీచింగ్ చేయగలమండి, ఆన్లైన్ చేస్తాము, ఆఫ్లైన్ చేస్తాము,
హోమ్ ట్యూషన్ చెప్తాము, ఇంటికి వెళ్ళి చెప్తాము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించండి. నా నెంబర్ 9704383592, 9704383592. ఫోన్ చేసి చెప్పొచ్చు, వాట్సాప్ పెట్టచ్చు, మెయిల్ కూడా అందుబాటులో ఉంది. మీరు గూగుల్లో కొడితే వజ్రమెన్స్ స్టూడియోకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు వస్తాయి. మీరు ఎవరైనా ఉంటే మన సంస్థకు ఎంతవరకు మీరు హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయండి. సార్ మాకు అమౌంట్ పరంగా చేస్తాము, అమౌంట్ పరంగా కూడా చేయండి. మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ట్యూషన్ చెప్పే వాళ్ళకు కూడా రకరకాల అది ఉంది. అంటే సేవ చేస్తాం, సేవ కూడా చేయొచ్చు. మీరు డైరెక్ట్ సేవ చేస్తాం మన ఫౌండేషన్లో, మీరు సేవ చేయొచ్చు. ఫౌండేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. చాతనైనంత, నేనేం గొప్పగా చేస్తానని చెప్పట్లేదు, నాకు చాతనైనంత నేను చేస్తాను. నేనంటే అందరికీ నచ్చాలని ఏం లేదు, కొందరికైనా నచ్చి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు నా వెనక నడిస్తే చాలు. ఇది మనది. నేను ఒకవేళ వెళ్ళిపోయినా మీరే చూసుకోవాలి. చెప్పలేం, రేపే పోవచ్చు, ఈరోజే పోవచ్చు. లైఫ్ ఎవ్వడికి 100 సంవత్సరాలు ఇక్కడే ఉంటారని రాసి ఇవ్వలేదు. చాలామంది అనుకుంటారు, వేషాలు వేసే వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఇంకా నేను 50 ఏళ్ళు బతుకుతా, 50 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు బతుకుతా. చెప్పలేం, ఇంకొక సెకండ్ కూడా నీది కాదు. కాబట్టి చేసేది ఏదైనా ఉంటే ఇప్పుడే చేయండి. 10 ఏళ్ళు చెయ్యి, 12 చెయ్యి, 15, 20, 25, 30, 60 ఏళ్ళు చెయ్యి. ఇంతవరకు ఏం చేయలే కదా. చచ్చేటప్పుడు ఇట్లా చెయ్యి వేసుకొని హాయిగా చచ్చిపోతావు. నేను ఒక ఇద్దరికి మంచి చేసినా అని. లాస్ చేసినా ఇట్లా చేసుకొని చచ్చిపోతావు. అమ్మా నేను ఇంత లాస్ చేసిన వచ్చి నా బతుకు చేయడా. చచ్చేటప్పుడన్నా నీకు అనిపిస్తుంది. ఒకళ్ళు అనిపించలేదు, నువ్వు అసలు మనిషివే కాదు. నువ్వు మనిషివే కాదు, ఇక్కడ పుట్టాల్సిన అవసరమే లేదు. ఇక్కడ పుట్టినావంటే నీకు ఒకటి సాయం చేసిండు, ప్రకృతి సాయం చేసింది, ఇంకోటి సాయం చేసింది. నీ వంతుగా నువ్వేమన్నా చేసి చచ్చిపో. ఇలా చెయ్యకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు చూసే ఉంటారు అట్లాంటి వాళ్ళను. నేనైతే అందులో చేరద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా అందులో చేరకుండా ఉంటే మంచిది. కాబట్టి మనం ఇంకా పని మొదలు పెట్టేద్దాం. ఇప్పటికైతే రాతలతోనూ చిన్న చిన్న అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నాము. కొద్దిగా మనం ముమ్మరంగా స్టార్ట్ చేద్దాము. వీడియోస్ కూడా నేను వజ్రమైన్స్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. టీచర్ల వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ఎక్కడున్నా వీడియో చూసి మీరు ఎంచుకోవచ్చు. ఈ టీచర్ బాగా చెప్పాడండి, మాకు ఇవ్వండి, ఈ టీచర్ని ఇచ్చేస్తాం, ఫీజు చెప్తాం. ఇది ఎక్కువ ఉందండి, మేము ఇంతే కడతాం, నో ప్రాబ్లం, కట్టండి. సార్ మాకు వెళ్ళదండి, అది కూడా ఎంతో చాతన ఎంత కడతాం, కట్టండి. చాతన కూడా కాదు, చాలా పూర్. మీ పిల్లలు బాగుపడితే చాలండి. రేపన్నాడు వాళ్ళే ఏదైనా చేస్తారు దీనికి. కాబట్టి ఇదే ఇట్లనే ఉంటుందని ఏం లేదు. ఇది అందరికి ఉపయోగపడాలని చేసినటువంటి కార్యక్రమం. అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.